నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రధానిగా వరుసగా మూడోసారి కొనసాగుతున్న నరేంద్ర మోడీ వారసుడి వేట మొదలైందా? మోడీకి 4వసారి ప్రధాని అయ్యే అవకాశం లేదా? ఆయన స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న ప్రధాన ప్రత్యామ్నాయాలేంటి? వీరిలో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశంపై అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ ఓ విశ్లేషణ చేసింది. అయితే ఇందులో మోడీ వారసుడిగా అవకాశాలు ఉన్న వారిపై రాయిటర్స్ అంచనాలు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రీతమా బోస్ అంచనా ప్రకారం ప్రస్తుతం 3వసారి ప్రధానిగా ఉన్న మోడీ 4వసారి మాత్రం ఆ పదవిలో ఉండకపోవచ్చు. అయితే ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రధాని కాగలిగే అవకాశం ఉన్న వారిని ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. వీరిద్దరి తరువాత మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు రాయిటర్స్ జర్నలిస్ట్ శ్రీతమా తెలిపారు. అయితే ప్రధాని మోదీ మాత్రం 4వసారి అవకాశం దక్కించుకోలేకపోవచ్చని, ఇందుకు చాలా కారణాలు ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ పేర్లు ప్రధాని ఆప్షనల్గా పేర్కొనడం మాత్రం షాకింగ్గానే కనిపిస్తోంది. నిజానికి బీజేపీలోనే ప్రధాని మోదీ తరువాత ఆ పదవి కోసం పోటీ పడతారని భావిస్తున్న వారి జాబితా పెద్దదిగానే ఉంది. ఇందులో అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ వంటి వారున్నారు. వీరిలో అమిత్ షాను మినహాయిస్తే మిగిలిన నేతల పేర్లను రాయిటర్స్ పేర్కొనలేదు. అదే సమయంలో ఎవరో ఊహించని చంద్రబాబు, లోకేష్ పేర్లను ఏకంగా ప్రధాని రేసులోకి తీసుకురావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.